హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనకి పల్సర్ డిస్ట్రిబ్యూటర్ ఉంది కదా. పల్సర్ అనే కాదు, మీ కాడ ఏ బండి ఉంటే ఆ బండికి సంబంధించిన సేమ్ ప్రాబ్లం ఉంటుంది. కొద్దిగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పల్సర్కి ప్రాబ్లం ఏంటంటే, మనం కీ ఆన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ లైటింగ్ వస్తుంది, హెడ్లైట్ ఆన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనేది లైటింగ్ రావట్లేదు. ఇప్పుడు చూడండి, కీ ఆన్ చేశాను, మనకి మీటర్లో లైటింగ్ అనేది వస్తుంది, టోటల్గా అన్నీ చూపిస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం హెడ్లైట్ ఆన్ చేసామంటే, హెడ్లైట్ ఆన్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, హెడ్లైట్ ఆన్ చేసాం, హెడ్లైట్ అయితే ఎలాగుతుంది కానీ మీటర్లో డిస్ప్లే సంబంధించిన లైటింగ్ అయితే రాలేదు. మనకి నైట్ టైం ఏంటంటే స్పీడోమీటర్ కానీ అదేవిధంగా ఫ్యూల్ మీటర్ చూసుకోవాలన్నా సరే మనకి లైటింగ్ కనబడదు. ఇప్పుడు ఓన్లీ హెడ్లైట్ కీ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు లైటింగ్ వస్తుంది, తర్వాత హెడ్లైట్ అయితే డైరెక్ట్గా వెళ్తుంది కానీ మీటర్లో లైటింగ్ అయితే రావడం. అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, అసలు ఏమై ఉంటుంది ఫ్రెండ్స్? ఇప్పుడు వైరింగ్ ఇట్స్ ఉన్నాయి కదా, ఈ వైరింగ్ ఇట్ అనేది ప్రాబ్లం ఉంటుంది. దీనికి రెండు పల్సర్ కదా, ఇటు పక్క ఉంది, అదేవిధంగా ఇటు పక్క ఉంది. కొన్ని మళ్ళీ చూసుకుంటే ఇటు కింద ఉంటుంది, ఓకేనా, ఈ కింద ఉంటుంది. మీకు ఎక్కడైనా సరే ఇప్పుడు పల్సర్ కాబట్టి మనం మెయిన్ ఏం చేయాలంటే, ఈ హెడ్లైట్ అనేది ఓపెన్ చేసుకొని మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వైరింగ్ ఇటు చూసుకోవాలి. ఎందుకంటే మీటర్కి సంబంధించిన వైర్లు అన్ని లెఫ్ట్ సైడ్ పోయి ఉంటాయి. ఇప్పుడు దీనికి లోపల బోర్డులు ఉంటాయి, ఇక్కడ నెంబర్ ప్లేట్లకి కింద బోర్డులు ఉంటాయి. ఈ బోర్డు అనేది ఓపెన్ చేసుకొని లైట్ అనేది ముందర తీసుకుందాం. ఈ లైట్ ముందర తీసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ పల్సర్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రావట్లేదంటే, ఈ పల్సర్ డిస్ట్రిబ్యూటర్ జాక్లు అనేది ఏ వైరింగ్ ఇట్లో పోయిందో చూసుకోండి. దాన్ని బట్టి దీనికైతే లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళింది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ వైరింగ్ ఇట్ అనేది ముందు ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఈ హ్యాండ్లు అటు ఇటు తిప్పేటప్పుడు ఇక్కడ అనేది వైర్లు కట్ అయిపోతాయి. కొంతమంది అడుగుతుంటారా కొద్దిగా వైరింగ్ గురించి వీడియోస్ చేయండి అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ఒక్కోదానికి ఒక విధంగా ఉంటుంది ప్రాబ్లం. మీ బండికి వైరింగ్ సంబంధించిన ప్రాబ్లం అంటే కంపల్సరీగా ఇదే ప్లేస్లో ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది వైరింగ్ పైన ఓన్లీ టేప్ వరకు కట్ చేస్తాను, మీకు టేప్ కట్ చేసి చూపిస్తాను చూడండి. టేప్ అనేది కట్ చేసాం. ఇక్కడ చూడండి, అన్ని వైర్లు చెక్ చేయండి, ఏదో ఒక వైర్ కట్ అయి ఉంటుంది. ఈ పల్సర్ డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన మాత్రం రెడ్ వైరు ఇక్కడ చూడండి, మీకు చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్. ఈ వైర్ అనేది ఒక్క వైర్ కట్ అయిపోయింది. ఈ కట్ అయిపోయిన దానివల్ల మనకి మీటర్లో లైటింగ్ అనేది రావడం లేదు, ఓకేనా. మనం హెడ్లైట్ ఆన్ చేస్తాం కదా, ఆ లైటింగ్ అనేది రావట్లేదు. ఒకసారి ఈ వైర్ అనేది మీకు డిజిటల్ మీటర్ రెండు ఒకేసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ వైర్కి మనం స్లీవ్ అనేది లేపుకుందాం. కొద్దిగా వైర్ స్లీవ్ లేపుకోండి. స్లీవ్ లేపుకున్న తర్వాత ఇప్పుడు చూడు జాయింట్ చేస్తాను. ముందుగా మనం ఇంకా కీ ఆన్ చేయలే కదా, కీ ఆన్ చేద్దాం. కీ ఆన్ చేసి హెడ్లైట్ అనేది ఆన్లో పెట్టుకొని ఇప్పుడు కీ ఆన్ చేయగానే వచ్చిన లైటింగ్ ఫ్రెండ్స్ అది, ఓకేనా. ఇప్పుడు ఈ వైర్ అనేది జాయిన్ చేస్తాం, మీరు చూడండి, చూసారా లైటింగ్ అనేది డిస్ప్లే ఇప్పుడు తీసేద్దాం, మళ్ళీ ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం కనెక్షన్ అనేది మనం కట్ అయిపోయిన వైర్ జాయిన్ చేయగానే ఆటోమేటిక్గా మీటర్లో లైట్ అనేది వెలుగుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం అంటే, మీరు అలాగే కనెక్షన్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇలా స్లీవ్ లేపాం కదా దీనికే కనెక్షన్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇలాగే దీన్నే ఇట మెల్లి తిప్పేసి ఇలాగే టేప్ వేస్తుంటారు. అలా ఎప్పుడు చేయవప్పుడు, ఎందుకంటే ఈ హ్యాండ్లో అటు ఇటు తిప్పినప్పుడు ఏంటంటే మళ్ళీ వైర్ అనేది కట్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. దానికి మీరు ఏం చేస్తారంటే ఒక ఎక్స్ట్రా వైర్ ముక్క తీసుకోండి, ఓకేనా. ఈ ఎక్స్ట్రా వైర్ ముక్క తీసుకొని బాగా నీట్గా మెల్లి చేయండి, ఎందుకంటే మళ్ళీ కట్ అయిపోయేదానికి అవకాశం లేకుండా మళ్ళీ మెల్లి చేయండి. మెల్లి చేసిన తర్వాత మళ్ళీ కట్ మీదతో మెల్లి చేయండి ఫ్రెండ్స్. కట్ మీద దగ్గర ఓవర్గా మెల్లి చేయకండి, లైట్గా మెల్లి చేయండి, ఎందుకంటే మన చేతితో అంత గ్రిప్ ఉంటుంది మెల్లి చేసేదానికి, తర్వాత ఊడిపోయేదానికి అవకాశం ఉంటుంది. కట్ మీద దగ్గర తిప్పి ఇప్పుడు మనం నీట్గా టేప్ వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎన్ని టేప్ అంతా తీసేసినాం కదా, దీనికి లోపల దానికి టోటల్గా టేప్ వేద్దాం. ఇప్పుడు టోటల్గా టేప్ వేస్తాం కాబట్టి ఈ లైట్ కానీ బిగించేసిన తర్వాత అనేది మీకు చెక్ చేసి చూపిస్తాను, ఓకేనా. ఈ మీటర్ అనేది ఇప్పుడు చూడండి, కీ ఆన్ చేసాం, మనకి మీటర్లో లైట్ అనేది వచ్చింది, ఓకేనా. ఇప్పుడు మీటర్ లైట్ ఆగిపోయింది. ఇప్పుడు మనం హెడ్లైట్ వేయగానే మీటర్లో లైట్ అనేది మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఆఫ్ చేసినప్పుడు ఓన్లీ హెడ్లైట్ వరకు ఆగిపోద్ది కానీ ఇప్పుడు మీటర్ లైట్ అనేది ఆగదు. ఇప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా సరే హెడ్లైట్ రాదు, మళ్ళీ మీటర్లో లైట్ వరకే వస్తుంది మనకి, ఓకేనా. ఇది చూడండి, నైట్ టైం మనకి మీటర్లో లైట్ వరకే ముందర పార్కింగ్ వస్తాయి. అది ఫ్రెండ్స్, మనకి మీటర్లో కీ ఆన్ చేసినప్పుడు మనకి మీటర్లో ఏమేమైతే చూపిస్తున్నాయో తర్వాత చూపించడం లేదు అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా వైరింగ్ సైడ్ నుంచే ప్రాబ్లం ఉంటుంది. మీరు వైరింగ్ ఇదే ప్లేస్లో వైరింగ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కింద ఉండి కానీ మీ బండికి ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేస్లో అనేది వైరింగ్ ఇటే కట్ అయి ఉంటుంది. అంత మించి మీటర్లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అసలు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, డిజిటల్ మీటర్లో లైటింగ్ రాకపోతే ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.